అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ జీవితంలో రేపటి రోజు అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది నాయన. మీ కుటుంబానికి పట్టిన దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైన ధనం కూడా చేకూరుతుంది బిడ్డ. తద్వారా నీ జీవితం ఒక మంచి స్థాయికి అయితే చేరబోతుంది. నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది నాయన. నిన్ను బాధ పెడుతున్న బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎప్పుడు ఇలానే చెబుతూ ఉంటావు బాబా. ఒక్కసారైనా మీరు చెప్పిన విధంగా నా బంధంలో మార్పును తీసుకుని వస్తావా అంటే ఖచ్చితంగా తీసుకొని వస్తాను అనే చెబుతాను నాయన. నీ పరీక్షాకాలం రేపటితో ముగిస్తుంది. ఖచ్చితంగా నిన్ను బాధ పెడుతున్న ఏ బంధంలో అయినా ఖచ్చితంగా మార్పును నువ్వు గమనిస్తావు నాయన. వాళ్ళంతకు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను వద్దనుకొని ఎవరైతే వెళ్ళారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను నాయన. అనుకున్నవి అన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతం అవుతుంది బిడ్డ. ఇకపై నుండి మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నా కూడా తొలగిపోయి మంచి దాంపత్య బంధం ఏర్పడుతుంది బిడ్డ. మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను మీ బిడ్డలతో సంతోషకరమైన జీవితాన్నైతే గడుపుతారు నాయన. నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను మీ గురించి మీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోకండి బిడ్డ. నాకు అన్నీ తెలుసు. ఎవరితోనూ ఏమీ అనకండి. ప్రశాంతంగా ఉండండి. ప్రతిదీ సరిగ్గానే జరుగుతుంది నాయన. మీరు సంతోషంగా ఉంటారు. ఇది నేను మీకిస్తున్నటువంటి వాగ్దానం నాయన. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు కదా. ఇప్పటి వరకు నీ పరిస్థితిని నిన్ను బాధించవచ్చు, కానీ రేపటి నుండి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి బిడ్డ. మార్పు అన్నది క్షణంలోనే నువ్వు గమనిస్తావు. ఓర్పుగా ఉండు. ఆ భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నువ్వు ఏ పని అయితే నువ్వు మొదలుపెట్టావో ఆ పనిపైన ధ్యాస ఉంచి శ్రద్ధ సబూరితో ఓర్పుతో సహనంతో ఉండాలి నాయన. ఆపై అంతా నేను చూసుకుంటాను కదా. ఎల్లప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటాను. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఈరోజు నీకు పరిష్కారం అన్నది దొరుకుతుంది నాయన. ఇప్పటి నుండి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయిన వారందరికీ దూరం చేసుకొని ఎంతో మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నావు కదా. ఖచ్చితంగా నువ్వు అనుకున్న నిన్ను బాధ పెడుతున్న ఏ బంధంలో అయినా సరే ఒక పెను మార్పును నువ్వు గమనిస్తావు బిడ్డ. మీరు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే మీ చర్యలన్నీ నాకు తెలుస్తాయని సదా గుర్తించుకో నాయన. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు బిడ్డ. ఈ సాయి బోధనలు చదివి విని ఊరుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు కదా. ఎప్పుడూ కూడా నేను ఇచ్చినటువంటి సందేశాలను మీరు పాటిస్తూ ఉన్నారా, వింటూ ఉన్నారా, వాటిని ఆచరిస్తూ ఉన్నారా? వాటిని ఆచరిస్తేనే ఫలితం కూడా బిడ్డ. పవిత్రమైన నడవడిక, పరిశుద్ధమైన ఆలోచన విధానం, అన్ని ఆలోచనలు ఈర్ష్య ద్వేషాలకు తావు లేకుండా అందరి హృదయాలను కడిగిన ముత్యములే ఉంచుకోవాలి బిడ్డ.
నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కదా. కానీ నువ్వు కలత చెందకు. నిన్ను మోసం చేశారని బాధపడకు. నువ్వు అనుకున్న నీ బంధంలో ఎప్పుడూ కూడా నేను మోసపోతున్నానని దిగులు చెందకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధైనా, సంతోషమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని నువ్వు గ్రహించు నాయనా. ఎప్పుడైనా మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడి జీవితమన్నది ఒక ఆట అన్న సంగతి మర్చిపోతాము. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారిపోయి భూతాల్లా మనలను భయపెడతాయి నాయన. సరైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ సమస్యల పట్ల సరైన అవగాహనతో మెలిగితే కనుక ఇక సమస్యలన్నీ చిన్నవిగా మారిపోయి మరి వాటి పరిష్కారాలు సులభతరం అవుతాయి నాయన. నా మార్గంలో అడుగు పెడితే అన్ని మార్గములు తెరుస్తాను. నా కొరకు నువ్వు ఖర్చు పెడితే కుబేరుని కృప కల్పిస్తాను నాయన. నా కోసం నువ్వు చెడును భరిస్తే కనుక నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నా దగ్గరకు వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను నాయన. నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుణ్ణి చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను నాయన. నా సహాయాన్ని ఎప్పుడైతే నువ్వు కోరితే నిన్ను అందరి నుండి విముక్తుడిని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తిని కలిగిస్తాను నాయన. నా మార్గంలో నడిస్తే కనుక నిన్ను ప్రసిద్ధి కాంచేలా చేస్తాను. నువ్వు నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మరిచేలా చేస్తాను నాయన. నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారు అయ్యేలా చేస్తాను. నేను ఎప్పుడూ కూడా పైకం రూపంలో దక్షిణ కోరుతానని ఎప్పటికీ అనుకోకండి. మీలో నుంచి చెడు లక్షణాలను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతుంటాను నాయన. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ మంచి చెడులను మాత్రమే నేను గమనిస్తూ ఉంటాను బిడ్డ. మీరు మంచి పనులు చేస్తున్నప్పుడు మాత్రమే చూస్తుంటానని అనుకోకండి. చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉంటాను నాయన. మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి. ఆశలు లేని జీవితం, నిర్భయత్వం, నిత్య కృషితో జీవించడం, అందరిపై ప్రేమతో ఉండడం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండడం, ధైర్యం, సర్వభూతదయ, ఉత్తమ బుద్ధి, సమాన దృష్టి, మృదుత్వం, మృదు భాషణం, ఈ లక్షణాలను పెంచుకోండి. వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించండి నాయన. నేను అడిగే 2 రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకం. రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓర్పు. ఈ రెండిటినే నేను దక్షిణగా అడుగుతూ ఉంటాను నాయన. పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం. దీనిని ఆత్మ సాక్షాత్కారం అంటారు బిడ్డ. పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకుంటారేమో. పరమాత్మ అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు బిడ్డ. అంతటా వ్యాపించి ఉన్నవాడు. మన హృదయాలలో కూడా సజీవంగా ఉన్నవాడు. ఆయననే పరమాత్మ నాయన. నువ్వు కావాలని అనుకున్నప్పుడు ఏదీ కూడా రాదు కదా. రావాలని రాసి పెట్టింది ఏదీ ఆగదు. రాలేదని ఎప్పటికీ నువ్వు బాధపడకు నాయన. వచ్చిందని విర్రవీగి సంతోషపడిపోకూడదు. రాకపోకలన్నీ నీ కర్మలో ఒక భాగమే కాని ఏది శాశ్వతం కాదు. అది నీ పుట్టుకతో సహా బిడ్డ. మన పుట్టుకనే మనకు శాశ్వతం కాదు అన్నప్పుడు ఇవన్నీ ఎలా శాశ్వతం అవుతాయి చెప్పండి నాయన. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని కాలం ఇది. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ మనకు ఎంతో ఇష్టమైన బంధాలను ఒక గొడవల వలె మనం దూరం చేసుకుంటున్నాము అంటే అసలు మనం ఆలోచించవలసిన విషయం. నా బిడ్డలారా, మీరు ఆందోళన చెందకండి. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, జరుగుతుందో లేదో అనే ఆందోళన వదిలి ముందడుగు వేయండి నాయన. నేను వెనుకనే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఈ సాయిని నమ్మిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు బిడ్డ. బిడ్డ, నీ బంధంలో ఖచ్చితంగా రేపటి రోజున మార్పు వస్తుంది. నువ్వు నీ కుటుంబం సంతోషంగా జీవించు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయన. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ.
చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.